గిబ్లీ అనేది మొదటిగా ఒక స్టూడియో, ఒక స్టైల్‌గా, ఒక ఆర్ట్ ఫామ్‌గా మారిపోయిందనమాట. చిన్నగా ఒక వ్యక్తి, కొందరు వ్యక్తులు ఒక పెయింటింగ్ ద్వారా స్టార్ట్ చేసి, తర్వాత యానిమేషన్‌తో వచ్చి, స్లోగా అదొక స్టూడియోలాగా మారి, మూవీస్ వచ్చి, ఆ ఇమేజెస్ అన్ని ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయిపోయి, స్లోగా ఏమైందంటే అదొక స్టైల్ మారిపోయింది. నా పిక్చర్ గిబ్లీ ఫామ్‌లో ఉంటే ఎంత బావుండు, నా ఇమేజ్ గిబ్లీ ఫామ్‌లో ఉంటే ఎంత బావుండు, ఇలా గిబ్లీ యానిమేటెడ్ మూవీస్ చాలా ఫేమస్ అయ్యాయి జపాన్‌లో. ముఖ్యంగా గిబ్లీ క్యారెక్టర్స్ చాలా ఫేమస్ అయ్యాయన్నమాట. మై నైబర్ టొటరో, ప్రిన్సెస్ మోనోనోకే ఇలా చాలా క్లాసికల్ ప్లేస్ అక్కడ గిబ్లీ ఫామ్‌లో చాలా పాపులర్ అయ్యాయి. సో, ఈ గిబ్లీ ఫామ్‌లో ఉన్న ఇమేజెస్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. అంటే చూడ చక్కగా చాలా మంచి మెసేజ్ ఇచ్చేటట్టు ఆ ఇమేజెస్ చూస్తే అట్రాక్టివ్‌గా ఉంటాయి. అందుకని ఇప్పుడు అందరూ కూడా ఏఐ టూల్స్ వాడి గిబ్లీ ఇమేజెస్ రిలీజ్ చేసుకుంటున్నారనమాట. ప్రధాని మోడీ గారి ఇమేజెస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. మనం చూస్తే 'బాహుబలి' ఇమేజెస్, రకరకాల మూవీ ఇమేజెస్ కూడా గిబ్లీలో ఇప్పుడు మళ్ళా రిలీజ్ అవుతున్నాయన్నమాట. సో, ఫోటోస్ గానీ, పిక్చర్స్ గానీ, ఇమేజెస్ కానీ అద్భుతంగా గిబ్లీ ఫామ్‌లో, గిబ్లీ స్టైల్‌లో రిలీజ్ అవ్వటం వల్ల ఇప్పుడు గిబ్లీ అనేది మళ్ళా వార్తల్లోకొచ్చింది.